హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్నాస్ కిచెన్. ఈరోజు బనానా చిప్స్ అంటే కేరళ స్టైల్లో వాళ్ళ దగ్గర మనకి చూస్తూ ఉంటాం కదండి, పసుపు రంగులో రౌండ్ చిప్స్ ఉంటూ ఉంటాయి. సో ఆ చిప్స్ ఎలా తయారు చేసుకోవాలో ఇవాళ ఆ రెసిపీ, అలాగే మనకి సేమ్ టేస్ట్ కూడా అలాగే రావడానికి చిన్న చిన్న టిప్స్ ఉన్నాయి. అవి ఫాలో చేస్తూ ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో మనం చూసేద్దాం. అంతకంటే ముందు మీరు ఎవరైనా మన ఛానల్స్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్ బెల్ సెలెక్ట్ చేసుకోండి. ముందుగా నేను ఒక పచ్చి అరటికాయ కొంచెం పొడవుగా ఉన్నటువంటిది తీసుకొని చివరి భాగాలు కట్ చేసుకున్న తర్వాత మీరు చాకుతోటి పొడవుగా ఘాటు పెట్టుకుని తోలు అనేది ఈజీగా తీసేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ ప్రాసెస్ అనేది ఇబ్బందిగా అనిపిస్తే మనము కూరగాయల పైన చెక్కు తీయడానికి ఉపయోగించే పీలర్తో అయినా సరే ఈ పచ్చడి పదార్థం అంతా కూడా క్లియర్గా అయిపోయేలాగా మనం పైన ఉన్న తోలంతా సరే గీకేసేయాలి. సో ఈ విధంగా తీసిన వెంటనే మనకి అరటికాయ అనేది గాలికి ఆక్సిడైజేషన్ అయి నల్లబడకుండా కొంచెం నీళ్లు తీసుకొని దాంట్లో చిటికెడు పసుపు, అంటే ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒక అర టీ స్పూన్ ఉప్పు వేసుకుని ఇది అరటికాయని తోలు తీసేసిన దాన్ని దాంట్లో పెట్టుకోవాలి. మీరు ఈ లోపల ఒక గ్రేటర్, అంటే తురుముకునేది మరీ సన్నగా స్లైసెస్ వచ్చేది కాకుండా కొంచెం 2 చిప్స్ కలిపితే ఎంత మందంగా ఉంటుందో అలా వచ్చేలాంటి సెట్టింగ్ పెట్టుకున్న గ్రేటర్ అనేది మీరు యూస్ చేస్తే మీకు కొంచెం మందంగా వస్తాయండి. ఇక్కడ నేను చూపించేది ఏంటంటే పల్చగా వస్తాయి, మనకి చిప్స్ అనేవి ఒకే స్టైల్లో వస్తాయి. ఇవి కాకుండా కస్టమైజ్ చేసుకునేది కూడా ఉంటుంది మనకి సెట్టింగ్ పెట్టుకునేది. దాంతో మీరు కొంచెం మందంగా పడేలాగా చిప్స్ అనేవి రెడీ చేసుకోండి. ఈ చిప్స్ అన్నీ కూడా మనము ఈ నీళ్ళల్లో పసుపు ఉప్పు కలిపినటువంటి ఈ వాటర్లో ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు అలా ఉంచుకోవచ్చు. ఈ లోపల మనము స్టవ్ మీద ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మీరు పెట్టుకుంటే మనకి నూనె కాగే లోపల ఈ చిప్స్ అనేవి కొద్దిగా నీళ్ళల్లో నాని అనేవి ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఆ ఉప్పు అనేది చక్కగా చిప్స్కి పడుతుంది. అలాగే మంచిగా మనకి కేరళ వాళ్ళ చిప్స్ ఎలా ఎల్లోయిష్గా ఉంటాయో సో ఆ కలర్ అనేది కూడా వీటికి వస్తుంది. అక్కడ వాళ్ళ దగ్గర ఉండే అరటిపండు వల్ల వాటికి ఆ న్యాచురల్గా ఎల్లో కలర్ అనేది అనిపిస్తుందండి. సో ఇప్పుడు ఈ చిప్స్ అన్నీ కూడా దీంట్లో ఉన్న నీళ్లు వంపేసిన తర్వాత జాగ్రత్తగా మనము ఒక్కొక్కటి ఇక్కడ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మనకి చిప్స్ అనేవి ఇలా ఎల్లోయిష్గా ఉంటాయి కాబట్టి ఎప్పుడు తీసేయాలనేది తెలియడం కొంచెం ఇబ్బంది లేకుండా ఉండాలంటే మీరు చిప్స్లో నూనెలో ఉన్నంతసేపు, తడి ఉన్నంతసేపు అవి మనకి బబుల్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే బబుల్స్ సౌండ్ ఆగిపోతుందో ఆ టైంలో మీరు చూసుకొని చిప్స్ అనేవి బయటకు తీసేస్తే సరిపోతుంది. అవి చల్లారిన తర్వాత కూడా కొంచెం కలర్ అనేవి మారుతాయి. సో ఇలాగ మనకి నూనెలో ఉన్న బబుల్స్ అనేవి తగ్గిపోతున్నాయి అనుకున్నప్పుడు నూనె అంత నార్మల్గా అవుతుంది అనగానే మీరు ఇక చిప్స్ అనేవి తీసేసుకోండి. తీసాక ఇట్లాగా క్రంచీగా అయ్యా లేదో చెక్ చేసుకోండి. దాన్ని బట్టి మీకు ఎంతసేపు డీప్ ఫ్రై చేయాలనేది ఈజీగా అర్థమవుతుంది. సో అంతే అండి, చాలా ఈజీ స్టెప్స్ తోటి మన ఇంట్లో దొరికేటటువంటి ఇక్కడ మనకి ఈజీగా అవైలబుల్గా ఉండే పచ్చి అరటికాయలతోటి కేరళ స్టైల్ బనానా చిప్స్ అనేవి మనం కూడా ఇంట్లో చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. ఇటువంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం స్వప్నాస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.